నమస్తే అందరికీ. ఈరోజు మనం అమెరికా స్టూడెంట్ హౌసింగ్ మార్కెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. 2024లో బలమైన రికవరీ తర్వాత ఇప్పుడు ఒక క్లిష్టమైన దశలోకి ప్రవేశిస్తోంది. 2024లో 3 కారణాల వల్ల బూమ్ వచ్చింది. ఫ్యాఫ్సా సరళీకరణ, రికార్డు స్థాయిలో హైస్కూల్ గ్రాడ్యుయేట్లు మరియు విదేశీ విద్యార్థుల రాక మళ్లీ పెరగడం. దీనివల్ల రికార్డు స్థాయిలో అబ్జార్ప్షన్, హై ఆక్యుపెన్సీ మరియు రెంట్లు క్రమంగా పెరిగాయి. ఈ సెక్టార్కి ఇది చాలా మంచి సంవత్సరం. కానీ ఇప్పుడు కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి. స్టూడెంట్ జనాభా వృద్ధి నెమ్మదించడం మరియు వీసా పాలసీలలో అన్సర్టెనిటీ వల్ల వోలాటిలిటీ పెరగవచ్చు. లేబర్ మరియు మెటీరియల్ ఖర్చులు పెరగడం వల్ల కొత్త డెవలప్మెంట్ తగ్గుతుంది. ఇది పాత ప్రాపర్టీలకు ప్లస్ అయినా కొత్త ప్రాజెక్టులకు రిస్క్. ఇన్వెస్టర్లు ఇకపై జాగ్రత్తగా ఉండాలి. టాప్ టియర్ యూనివర్సిటీలు మరియు స్టేబుల్ ఎన్రోల్మెంట్ ఉన్న మార్కెట్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయడం క్షేమం. గోల్డెన్ రూల్: స్టూడెంట్ హౌసింగ్ ఇకపై ఆటో పైలట్ సెక్టార్ కాదు. ఎన్రోల్మెంట్ ట్రెండ్స్ మరియు రిస్క్ మేనేజ్మెంట్ తెలిసిన వారే విజేతలుగా నిలుస్తారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ హైప్ లేకుండా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.